నీవు పరలోకము కొరకు పిలువబడి ఉన్నావు. నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. తీతు 1:1-4. నిత్యజీవార్థమైన వాగ్దానము ఎవరి కొరకు? ప్రపంచము ఆరంభము కాకమునుపే అనాది కాలమందే ప్రతి వ్యక్తి కొరకు ఇది వాగ్దానము చేయబడినది. ఎవరు కూడా అగ్నిగుండము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారు కారు. ఒకవేళ దేవుడు పరలోకము కొరకు కొందరిని మాత్రమే ముందుగా నిర్ణయించిన ఎడల, దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని వారి కొరకు మాత్రమే చనిపోవుటకు పంపెడివాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16 అని బైబిల్ చెప్పుచున్నది. విశ్వాసముంచు ప్రతివాడు అను పదజాలమును దయచేసి గమనించండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ప్రభువు ఇచ్ఛించుచున్నాడు. 1 తిమోతి 2:4. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28 అని ప్రభు అయిన యేసు చెప్పి ఉన్నారు. పరలోకము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారలారా, నా యొద్దకు రండి అని యేసు చెప్పలేదు. ఇంకను ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. యోహాను 7:37 అని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నట్లు చూడగలము. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను 6:37 అని ఆయన చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నరకాగ్ని కొరకు దేవుని చేత నిర్ణయింపబడిన వాడవని ఎప్పుడైనను నీ గురించి నీకు ఆలోచన వచ్చిన ఎడల, అది సాతాను బోనులో నిన్ను చిక్కించు ఎత్తుగడ అని తెలిసికొనుము. యేసు ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తము మరణించెను. నీవు పరలోకము కొరకు పిలువబడి ఉన్నావు. అందువలన దేవుని వాక్యమును విశ్వసించి యేసు కొరకు జీవించుటకు నిన్ను నీవే సమర్పించుకొనుము. అలాగు చేయుటకు నీవు వేగిరపడుము. ఏలయనగా యేసు యొక్క రహస్య రాకడను నీవే ఆలస్యము చేయుచున్నావేమో. ఎందుకనగా ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. గాడ్ బ్లెస్ యూ.